సహకార అధికారి శ్రీనివాస్ సార్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అసిస్టెంట్ లెక్చరర్ సరస్వతి మేడం గారిని వేదిక కోరుచున్నాం. అసిస్టెంట్ లెక్చరర్ భూషణ సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. కోఆపరేటివ్ ఇంటర్నేషనల్ ఇయర్ 2025 సంవత్సరానికి కార్యక్రమాలకు ఇచ్చేసిన రైతులందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా సహకార గీతంతో ప్రారంభిద్దాం. మరియు వారు కార్పొరేట్ వేదిక కోరుతున్నాం. అలాగే పద్దెనిమిది సూర్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నకాత్ మోజీరామ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షత వహించవలసింది. అందరికీ నమస్కారం. ఏం లేదు, ప్రతి సంవత్సరం ఇంటర్నే మన ఎక్కడ సంస్థ ఏం చేస్తుందంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి సంవత్సరాన్ని ఒక ఒక చిన్న ఒక ఇష్యూ లెక్క ఇచ్చేస్తారు. లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే యోగాని ఇంటర్నేషనల్ యోగా డే అని ఇచ్చింది. ఈసారి ఏం చేసిందంటే మన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్, మన కోఆపరేటివ్ వ్యవస్థ ఇచ్చింది. అయితే యాక్చువల్లీ ఇంతకుముందు మనకి 2012లో కూడా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ ప్రకటించింది. ఈసారి మళ్ళీ రెండోసారి వచ్చింది. ఎందుకు అంటే మన కోఆపరేటివ్ వ్యవస్థ అనేది ఇక్కడ ఇండియాలోనే కాదు, మన తెలంగాణలో కాదు, ప్రపంచం మొత్తంగా
ఆల్మోస్ట్ ఒక 20-30% జనాభాని కవర్ చేసింది కోవిడ్. అంటే రైతు సహకార సంఘాలు కానీ, లేబర్ కాంట్రాక్ట్ సంఘాలు కానీ, డిఫరెంట్ సంఘాలు ప్రతి జాగాలో ఒక 10 మెంబర్స్ ఎక్కడైనా కలిసి ఒక సొసైటీ ఏర్పరచుకున్నారు. మన దగ్గర కాదు, ఇంటర్నేషనల్ కోవిడ్. అంటే ఇప్పుడు ఇది మనది ఇంటర్నేషనల్ ఎలియన్స్ అని ఉంటుంది. అంటే మన కోవిడ్ వ్యవస్థ అనేది ఇక్కడే ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎలియన్స్ అని ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ని మనం ఇంటర్నేషనల్ కోవిడ్ ఇయర్ అని ఇచ్చింది. మెయిన్ ఏమంటే మనం అంటే అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దసరా అంటే శ్రీరామనవమి అది అని చేస్తుంది. ఇప్పుడు దీపావళి దాని ఆ ఉద్దేశం తెలుస్తుంది, ఆ రోజు మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి యాక్చువల్లీ ఐక్యరాజ్య సమితి ఇయర్ అంటే ఐక్యరాజ్య సమితి పరిగణిస్తుందని తెలుసుకోవాలి. ఇయర్ మొత్తం, ఇయర్ ఒక్కరోజు కాదు 2 రోజులు, ఇయర్ మొత్తం ఇంటర్నేషనల్ అంటే అంటే మెయిన్ ఏమంటే యూత్ కానీ, పబ్లిక్ కానీ, రైతులకు కానీ అందరికీ తెలుసుకోవాలి. వేరే క్రిప్టోకి కానీ, పక్కన ఉన్న సొసైటీకి కానీ, బ్యాంకులకు కానీ వాటి మధ్యన కూడా ఇది చేయాలని ఇది ఒక చిన్న ఇది మళ్ళీ యూత్ని కానీ, మన మహిళా సంఘాలని కానీ ఎవరినైతే తీసుకొచ్చి ఇంకా దాన్ని పెంచుకోవాలంటే ఇంకా కొత్త సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకొని కొత్త స్టూడెంట్స్ సంఘాలు కానీ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకా ఈ సహకార సంఘాలు అంటే వ్యాపారాలు కూడా కొత్త నూతనంగా ఇంకా పాత కాలం లాగా కొత్త ఇన్వెన్షన్స్ అవుతున్నాయి, కొత్త అవుతున్నాయి. నవీన పద్ధతులు కూడా పాటించి సహకార సంఘాలు కూడా బలపడతాం కావాలని చేస్తుంటారు. మెయిన్ ఏమంటే సహకార సంఘాల లీడర్షిప్ బాగుంటుంది. మీరు ఎక్కడ ఏ పెద్ద లీడర్ కానీ అది కానీ మా కోవిడ్ నుంచే లీడర్స్ వస్తారు. లీడర్షిప్ బాగుంటుంది. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ అనేది మన సొసైటీ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీపీలు కానీ, ఎంసీలు కానీ, మీరు కండక్ట్ చేసుకున్న రెజ్యులేషన్ కాపీస్ కానీ సేమ్ ఇది ఎక్కడ ఉండదు. మీరు అసెంబ్లీ సేమ్ అదే వేలో కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. అంటే లీడర్షిప్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్న సంఘాలు కానీ ఒక మీటింగ్ చేసుకుంటూ కానీ, గ్యాదర్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ, ఒక ఏకాభిప్రాయానికి రావడం కానీ, చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా అందరు కలిసి దాన్ని సాల్వ్ చేసుకుంటాం కానీ ఒక లీడర్షిప్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి. అంటే మన కోఆపరేటివ్ వ్యవస్థ మంచి లీడర్స్ కూడా మన కోఆపరేటివ్ వ్యవస్థ ఇస్తుంది. మెయిన్ ఇవాళ ఏంటంటే మన ఫుడ్ ప్రాసెసింగ్ గురించి. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఫుడ్ ప్రాసెసింగ్ దీంట్లోనే ఉంది. అంటే ఫార్మర్ ప్రొసీజర్ ఏం లేదు. దీంట్లో ఏమంటే వాల్యూ అడిషన్ చేస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఎక్కువ ఏం లేదు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మక్కలు ఉన్నాయి. అవి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 125 kgs తీసుకుంటే మీరు డైరెక్ట్ అక్కడ ఉంటే ఎంత మీకు ఒక 2,000-3,000 వస్తుంది. అదే దాన్ని జస్ట్ ప్రాసెస్ చేసి ఐమాక్స్ థియేటర్ కానీ అక్కడ ఉంటే చిన్న కప్పులోనే మీకు ఎంత ఆల్మోస్ట్ 500 ఇస్తాడు. అంటే జస్ట్ వాళ్ళు ఏం చేసాడు, వాల్యూ అడిషన్ చేసాడు, దాన్ని ప్రాసెస్ చేసిండు, కొంచెం దానికి ఇది చేసిండు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఫార్మర్స్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ అంటే మీరు అదే మొక్కల్ని మీరే పాప్కార్న్ లాగా తయారు చేసి మీరే అక్కడ అంతా ఎంత లాభాలు వాళ్ళ మిడిల్ మ్యాన్ ఎంత అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా అయ్యారు. చిన్న మొక్కలు దాన్ని వాడు ఐమాక్స్ థియేటర్ కూడా చిన్న కప్పులు పెట్టి అమ్మేస్తున్నాడు. అది మెయిన్ రైతులు ఏర్పరచుకునే సహకార సంస్థ అన్నట్టు ఇప్పుడు ఫార్మర్స్ అంటే. దీని ద్వారా ఏమైంది రైతులకు వ్యవసాయ ఉత్పత్తులకు మంచి లాభాలు చేకూరుస్తారు. మళ్ళీ ప్రాసెసింగ్, ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ మెయిన్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ నేను ఇంతకుముందే చెప్పిన మార్కెటింగ్ కూడా మీరే మార్కెటింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్ వెళ్ళి. మళ్ళీ నెక్స్ట్ దీని మధ్యవర్తులు దీనివల్ల లాభాలు ఏమంటే మిడిల్ మ్యాన్ మధ్యవర్తులు ఇవ్వటారు. మీరే అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకుని అమ్మేయచ్చు. మన ఉత్పత్తికి సరైన ధర లభిస్తారు. మీరు డైరెక్ట్ మీకు ఎందుకంటే మీరు ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ చేసింది కదా, ఎక్కువ మంది రైతులు కలిసి మీకు బల్క్ ఏర్పడదు. అప్పుడు మీకు పవర్ ఉంటుంది. మీరు ఎక్కడైనా పోయి మార్కెట్ లెవెల్లో అమ్మేయచ్చు. ఆర్థిక కూడా మంచి మీరు ఎకనామికల్ దీని గురించి సార్ ఇంకా మరీ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. నేను చాలా థ్యాంక్ యూ. నాకు మంచి అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి, నిజామాబాద్ జిల్లా. సో ఈరోజు ఈ PACS ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మాధవనగర్ సొసైటీలో అంతర్జాతీయ సహకార సంవత్సరంలో భాగంగా సభ్యులకు, పాలకవర్గ సభ్యులకు అందరికీ కూడా సహకార రంగము, సహకార వ్యవస్థ గురించి అవగాహన సదస్సును మీ సంఘంలో, మన సంఘంలో పెట్టుకున్నాం ఇక్కడ మాధవనగర్. సో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రెసిడెంట్ గారు, అలాగే పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు, నా సహకార శాఖ అధికారులు, అలాగే సంఘ సిబ్బంది అందరూ, ముఖ్యమైన వ్యక్తులు, సహకార సంఘం సభ్యులు, మీ అందరికీ నా నమస్కారం.
అంటే మేము మీ సంఘానికి ఒక 2 సార్లు నేను రావడం జరిగింది. కానీ ఒకసారి ఆడిట్ పర్పస్లో, ఒకసారి వేరే మీ సంఘంలో గతంలో జరిగిన కొన్ని విషయాలను ఎలా చేద్దాము, ఎలా రికవర్ చేద్దాం అనే దాంట్లో ప్రెసిడెంట్ గారికి మీతో మాట్లాడటం అనేది జరిగింది. అంటే PSCSలో అంతర్జాతీయ సహకార సంవత్సరంలో భాగంగా యాక్టివిటీస్ చేయటం అనేది ఇది 2. అయితే యాక్చువల్గా మీకు ఈ సంవత్సరం మా శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి UN అంటారు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. అంటే దాంట్లో ప్రపంచంలోని అన్ని దేశాలు దాంట్లో సభ్యత్వం కలిగి ఉండి ప్రపంచాన్ని అభివృద్ధి చేసే మార్గంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. అయితే దాంట్లో ఒక భాగం ఏంటంటే ఐక్యరాజ్య సమితి అంటారు తెలుగులో. అదేంటంటే ప్రతి సంవత్సరం అంటే ఎక్కడైతే ప్రపంచం అభివృద్ధిలో ఎక్కడన్నా లోటు జరుగుతుంది అనే విషయం లోపల దాన్ని బలోపేతం చేయడానికి ప్రపంచంలోని అందరికీ ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరాన్ని ఒక యాక్టివిటీ కింద డిక్లేర్ చేసి ప్రపంచం మొత్తంలో దాని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తారు. అయితే పోయిన సంవత్సరం యోగా అనే దాని మీద మనకు తెలుసు కదా, మన యోగా ఫౌండేషన్ భారతదేశం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలనే ఉద్దేశం పోయిన సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చేసినాం. అయితే మన అదృష్టం మీది సహకార సంఘం. ఈ సహకార సంఘానికి మూలమైన సహకార వ్యవస్థ, సహకార రంగం గురించి ఈ సంవత్సరం ప్రపంచంలోనే డిక్లేర్ చేయడం అనేది మన అదృష్టం. సహకార సంఘ లీడర్లు అనుకోండి, సహకారవేత్తలు అనుకోండి, సహకారంలో పనిచేసే సిబ్బంది అనుకోండి, ఏమైనా ప్రభుత్వ సిబ్బంది అయినా మిగతా వాళ్ళైనా, ఇది మన అదృష్టంగానే భావించాలి. మనకు యాక్చువల్గా ఏంటంటే సహకార రంగం అనేది మన ఒక తెలంగాణలోనో లేదో మన భారతదేశంలోనే లేదు. ఈ రంగము ప్రపంచవ్యాప్తంలో ఉన్నది వ్యవస్థ. అంటే మధ్య దళారులను ఏదైతే పరపతి, ఏదైతే వ్యవసాయం అనే కాదు పరపతి విషయాలు అన్నింటిలో కూడా ఏదైతే మధ్య దళారీ వ్యవస్థ ఉందో, మిడిల్ మెన్ అంటారు మనం, వాళ్ళ లోపల ఏంటంటే ఈ వడ్డీ రేట్లతో పాటు నష్టపోకుండా ఇంకోటి ఏంటంటే ఒకరుగా చేయలేనిది, ఒకరుగా సాధించలేనిది సమిష్టిగా కొందరు గ్రూపులుగా ఎక్కువ మందితో కలిపి మన అవసరాన్ని సాధించుకుంటామనే ఉద్దేశం కాన్సెప్ట్తో సుమారుగా 125 అంటే 1844 వేసుకోవచ్చు. అంటే మొట్టమొదటిగా బ్రిటన్, యూరప్లోని బ్రిటన్ లోపల మొదట రాచడేల్ స్పైనీర్ అనే ఒక వ్యక్తి సహకార వ్యవస్థను ఆయననే మూలము. ఇది 1844 అంటే 2000 సంవత్సరాలు, సుమారు 150 సంవత్సరాలు దాటింది. 150 సంవత్సరాలు దీని మూలం సహకార రంగానికి. మన వాళ్ళు అనుకోవచ్చు మనం ఇక్కడనే ఉంది మనకి సహకారం కాదు, ప్రపంచంలో అంతా ఉంది. ఒక రంగం కాదు, సహకార రంగంలో మొట్టమొదట ఏదైతే మన భారతదేశంలో అప్పుడు 1904 సంవత్సరంలో మనకు మొదట చట్టం, సహకార సంఘాల చట్టం ఏర్పడింది. ఆ తర్వాత 1912, 1914లో ఆ పాత చట్టాన్ని మార్చుకుంటూ కొత్త చట్టం తీసుకొచ్చుకున్నాం. తర్వాత పర్టికులర్గా మన రాష్ట్రంలో 1965లో సహకార రంగాల చట్టం, ఆ చట్టం చేసుకొని ఆ చట్టంలో సంఘాలు ఎలా ఏర్పడాలి, ఎలా రిజిస్టర్ చేయాలి, ఆ సంఘాలు సభ్యులకు ఎలాంటి సేవలు ఇవ్వాలి, ఆ సంఘంలో చేరిన వాళ్ళకు ఎలాంటి సేవలు ఇవ్వాలి, లాభాపేక్ష లేకుండా. అంటే ఇంకా ప్రైవేట్ సంస్థ ఉంటుంది, ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు మేజర్గా ఏముంటుంది, బాగా అభివృద్ధి అయింది దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా. కానీ వాళ్ళు అదేముంటుంది, ఆయన ప్రాఫిట్, ఆయన లాభము, ఆయన ఆస్తులు, ఆయన విషయాలు. కానీ ఒక సహకార రంగంలో మాత్రం లాభాపేక్ష లేకుండా, అంటే వడ్డీ రూపాయలు తీసుకున్నా, ఎరువు నమ్మినా, ఇంకో సర్వీస్ ఇచ్చినప్పుడు సర్వీస్ ఛార్జెస్ సంఘం తీసుకున్నా అది ఎంతవరకు ఉంటుందంటే కేవలం సంఘ సిబ్బంది, మేనేజ్మెంట్ కాస్ట్, దీని నిర్వహణ ఖర్చు తప్ప ఇది ఆస్తులు పెంచుకోవాలి, ఇంకా బాగా
ఆర్థికంగా బలోపేతం కావాలనే విషయం కాన్సెప్ట్. అంటే సర్వీస్ ఓరియంటేషన్, సేవా దృక్పథం, తెలుగులో మాట్లాడాలంటే సేవా దృక్పథం మాత్రమే. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను 1904లో మొట్టమొదటిగా మన దేశంలో చట్టాన్ని ఏర్పాటు చేసి సంఘాలు చేసుకుంటూ పోతున్నాం. ఈ సహకార రంగము విద్యలాగా, విద్య ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ చట్టం పనిచేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడానికి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే వివిధ సంఘాల సంక్షేమం దిశ, సభ్యుల సంక్షేమం దిశ ఎలాంటి చట్టమైనా చేయొచ్చు. కానీ ఇటీవల 2023 2 సంవత్సరాల క్రితము కేంద్ర ప్రభుత్వం అంటే దీని ఇంపార్టెన్స్ను, దీని యొక్క ప్రాముఖ్యతను, ముఖ్య విధానాన్ని గమనించి ఇది రైతులకు ఇచ్చే మంచి సర్వీసెస్ అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో కూడా కోఆపరేషన్ మినిస్ట్రీ పెట్టారు. అందులో ప్రస్తుతం మన మినిస్టర్ కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారు. సహకార రంగానికి ఒక సెక్రటేరియట్ పెట్టిరు ఢిల్లీలో. అందులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు మీద సీనియర్ ఆఫీసర్లు అందరూ పనిచేస్తూ దేశం మొత్తంలో సహకార రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అది ఏమైంది, రాష్ట్ర సహకార రంగం. ఇక మరి మీకు అందరికీ ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ ఈ సంఘాలు అనేది ప్రాథమిక వ్యవసాయ పద్ధతి, వ్యవసాయ రైతులు, హౌసింగ్, వీకర్ సెక్షన్ సంఘాలు, అన్ని రకాల సహకార సంఘాలు అనేవి పనిచేస్తాయి. అంటే మన రాష్ట్రంలో సుమారుగా 18 రకాల సహకార సంఘాలు, టైప్స్ అంటారు, ఆ సంఘాలన్నీ పనిచేస్తున్నాయి. కేవలము పిఏసిఎస్లోనే మన జిల్లాలోనే 89 సంఘాలు ఉన్నాయి. అవి కాకుండా అన్ని రకాల సహకార సంఘాలు లెక్కలో తీసుకుంటే 2000 చిల్లర సంఘాలు మన జిల్లాలో రిజిస్టర్ కాబట్టి పనిచేస్తున్నాయి. అని మనకు కనపడకపోవచ్చు. అవి చిన్న చిన్న బలహీన వర్గాలు అంటే ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్, పాల ఉత్పత్తికి సంబంధించిన సహకార సంఘాలు, క్యాడెట్ సర్టిఫికేట్ ఐడియా ఉంటుంది కదా, కళ్ళు గీత పారిశ్రామిక సహకార సంఘాలు, ఇతర బలహీన అంటే లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్, వివిధ కమ్యూనిటీలకు అంటే రజక సహకార సంఘాలు, నాయ బ్రాహ్మణ సహకార సంఘాలు, వడ్డెర సహకార, ఇంకా గృహ నిర్మాణ సహకార సంఘాలు కూడా ఉన్నాయి. సహకార సంఘాలు మన దగ్గర ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనం ఏంటంటే నాట్ ఓన్లీ మన దేశం కాదు, రాష్ట్రం కాదు, కోఆపరేటివ్స్ బిల్డ్ ఎ బెటర్ వరల్డ్. అంటే ఒక నూతనమైన ప్రపంచాన్ని సృష్టించాలి, నిర్మించాలి. దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే సహకార రంగం. మనకు సుమారుగా 400 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలన చేశారు. మనము 47లో మనము స్వాతంత్రాన్ని తీసుకొని ఆంగ్లేయుల నుండి మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా మొట్టమొదటిగా ప్రజాన్ని పనిచేస్తున్నప్పుడు ఆయన అప్పటికి ఏంటంటే మనకు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని మొత్తం చాలా నష్టాలకు గురి చేసి మన ఆస్తుల్ని, మన వనరులన్నీ కూడా దోపిడీ చేసడం అనేది జరిగింది వాస్తవానికి. దానికి పునర్నిర్మాణం జరగాలని అంటే రష్యా లాగా, చైనా లాగా పూర్తిగా 100% ప్రభుత్వం కాకుండా, అలాగే అమెరికా, యూరోప్లోని కొన్ని దేశాలు అందులో ప్రైవేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ మధ్య మార్గంలో భారతదేశంలో మిక్స్డ్ ఎకానమీ అని తీసుకొచ్చి ఆర్థిక విధానము అటు ప్రభుత్వం ఉంటుంది. అంటే కొన్ని అంశాలు ఇప్పుడు విద్య కానీ, వైద్యం కానీ, కొన్ని అంశాలేమో పూర్తి గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. కొన్ని విషయాలేమో ప్రైవేట్ పరం చేసింది కొన్ని విషయాలు. అయితే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు తీసుకుంటే అక్కడ 100% ప్రైవేటే, ఏది ప్రభుత్వం అనేది ఉండదు. రష్యా, చైనా లాంటి దేశాలు చూసుకొని ఇప్పుడు ఈరోజు చైనాలో 1 ఇంచు కూడా ఏ ఒక్క వ్యక్తి పేరు ఉండదు, అంతా ప్రభుత్వందే. భూమి అంతా ఎవరైనా, నువ్వైనా, నేనైనా అడేం చేయాలి, మనము ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు మన పరిస్థితికి చేయగలిగే సామర్థ్యం ఉంటే మనకు లీజ్ ఇస్తుంది. లీజ్లో మనం వ్యవసాయం చేసుకొని వాళ్ళ లీజ్ కట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి ఇస్తుందో మనకు తెలియదు. అంటే 100% భూమి చైనాలో ప్రభుత్వందే. అట్లనే అమెరికా ఒకవైపు అమెరికా దిక్కు చూసుకుంటే మొత్తం అసలు గవర్నమెంట్ ల్యాండ్ అంతా ప్రైవేట్గా ఉంటుంది.
సో ఆ మధ్య మార్గంలో మన భారతదేశంలో మన ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నాం అంటే అటు ప్రభుత్వం ఆ మధ్య రకమైన మిక్స్డ్ ఎకానమీ డెవలప్ కావాలంటే ఉన్న మంచి వ్యవస్థ ఏంటంటే సహకార వ్యవస్థ. అందుగురించే మన జవహర్లాల్ నెహ్రూ గారు అటు రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడు కూడా సహకార రంగాన్ని మన రాజ్యాంగంలో కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు, ఆదేశిక సూత్రం. ప్రభుత్వం ఏం చేయాలని చెప్పే వాటినే ఆదేశిక సూత్రాలు అంటారు. అందులో పొందుపరిచారు దేన్ని? సహకార రంగాన్ని. అంటే దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలంటే కేవలం సహకార రంగం ద్వారానే జరుగుతుందని ఆయన ఆ రోజే గుర్తించి అక్కడి నుండి మనం సంఘాలు ఏర్పాటు చేసుకుంటా సంఘాల ద్వారా ముఖ్యంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థలు సహకార సంస్థలు. వేరే ఉన్నోడు ఏమో అవసరం లేదు, ఏ కమర్షియల్ బ్యాంకు ఏ నేషనల్ బ్యాంకు నుండి లోన్లు తీసుకుంటాడు, ఆయనకు వచ్చే ఆదాయం ప్రకారంగా లోన్ కడతాడు, వడ్డీ కడతాడు. కానీ మనకు గ్యారంటీ ఇచ్చేది లేదు, వేరే ఏం అవసరం లేకుండా కేవలం మార్గేజ్ కూడా ఎక్కువగా ఇబ్బంది లేకుండా తక్కువ శాతం వడ్డీకి ఇచ్చే లోన్లు ఇచ్చే సంస్థలు ఏంటంటే సహకార సంస్థలే. సో ఈరోజు అంటే రాష్ట్రంలో చూసుకున్నా కూడా నిజామాబాద్ సహకార రంగానికి బలోపేతమైన జిల్లా నిజామాబాద్ జిల్లానే. అన్ని జిల్లాల కంటే కూడా 89 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్న జిల్లా, హైయెస్ట్ ఎక్కువ నెంబర్ ఉన్న జిల్లా నిజామాబాదే. మన తర్వాతనే ఖమ్మం కానీ కామారెడ్డి కానీ మిగతా అన్నీ ఉన్నాయి, హైయెస్ట్ మనదే. సో ఏంటంటే అందులో కూడా మీ మాధవనగర్లో నేను గమనించినంత వరకు ఈ సహకార స్ఫూర్తి ఎక్కువ ఉంటుందని నేను గమనించాను. ఎందుకంటే గతంలో ఇక్కడ మినిస్టర్ గారు పనిచేసిన ప్రదేశం అయితే అన్ని విషయాల్లో కూడా మీకు సహకార రంగం మీద మంచి అభిప్రాయం మంచి అభివృద్ధి అనేది దాంట్లో భాగంగా ఇక్కడ మనకి కార్యక్రమం పెట్టుకుంది. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం ఈ చర్చలో ఒక ముఖ్యమైన చర్చ ఏంటంటే NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ఉంది, ఢిల్లీ నుండి ఏర్పడిన సంస్థ. దాంట్లో భాగంగా మన హైదరాబాద్లో ఆ సంస్థ బ్రాంచ్ ఉంది. ఆ సంస్థ వాళ్ళు ఉన్న PACSల నుండి ప్రతి జిల్లా నుండి కొన్ని సంఘాలను సెలెక్ట్ చేసుకొని నాన్ క్రెడిట్ బిజినెస్ అంటే అప్పులు ఇచ్చుడు అప్పులు ఇది కాకుండా ఇతర రకాల నాన్ క్రెడిట్ అంటే ఈ పరపతి కాకుండా ఇచ్చే వాటిని అంటే నాన్ క్రెడిట్ అంటే ఎరువులు విత్తనాలు కూడా నాన్ క్రెడిట్లో భాగమే, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా నాన్ క్రెడిట్లోనే భాగమే. ఇది కాకుండా ఇతర ఇందాక మా శ్రీనివాస్ చెప్పినట్టుగా మొక్కజొన్న లాంటి మన దగ్గర ఉన్నా అంటే అదొక్కటే అని కాదు, ఏది ఉన్నా కూడా ఇంకా వేరే ఉత్పత్తులు ఏమన్నా చేయొచ్చా, ఆ వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రాసెసింగ్ దాన్ని ఇంకా చేసి ఇంకేమన్నా కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేసి మన సభ్యులకు సర్వీసెస్ ఇవ్వచ్చా అనే దాంట్లో భాగంగా జిల్లా నుండి 12 సంఘాలను సెలెక్ట్ చేసి NCDC వాళ్ళు. అందులో మాధవనగర్ సొసైటీ ఎంపికైంది. అంటే మీ ఆర్థిక పరిస్థితి కానీ మీ లెక్కలు కానీ మీరు నిర్వహించే విధానం కానీ చూసి 89 సంఘాల్లో 12 సంఘాలు సెలెక్ట్ చేసిరు. అందులో మీ మాధవనగర్ సొసైటీ కూడా ఒక సొసైటీ. దీనికి కేంద్ర ప్రభుత్వం నుండి మీకు మ్యాచింగ్ గ్రాంట్ అని ఇస్తారు 18 లక్షల వరకు 5 సంవత్సరాలు. ఆ మ్యాచింగ్ గ్రాంట్ అంటే మనకున్న దానికి ప్లస్గా డబల్ చేసుకొని ఇంకా ఎలాంటి యాక్టివిటీ ఇలా మళ్ళీ అప్పులు ఇచ్చేది మళ్ళీ ఇవన్నీ ఏముండదు, ఏదైనా నాన్ క్రెడిట్ బిజినెసే చేయాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, సభ్యులకు సేవలు ఇవ్వాలి. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే మీ సిబ్బందికి మేనేజింగ్ కాస్ట్ అని 5 సంవత్సరాల వరకు 15 లక్షలు ఇంకో 18 లక్షలు ఆల్టుగెదర్ మీ సంఘానికి ఒక 33 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినట్టు. సో ఇప్పుడు దాన్ని మీరు వ్యాపారంలో పెంచుకుంటే ఇంకా ఇదొకటే కాదట, ఇది స్టార్టే. ఒకసారి FTOగా సంఘం సెలెక్ట్ అయితే కోట్ల రూపాయల నిధులు కూడా మనకు మంజూరు చేసి మనతోటి ఈవెన్ ప్రతి సభ్యుడితోటి కూడా ఏదో ఒక రకమైన ఉత్పత్తులకు సంబంధించిన అవి సంస్థలు ఏర్పాటు చేయించాలని వాళ్ళ ఉద్దేశం. అంటే ఇది ఇక్కడికి ఏదో 33 లక్షలు ఇచ్చేస్తే అయిపోయిందనే కాదు, ఇది
చిరకాలం కేంద్ర ప్రభుత్వం నుండి పిఎస్సిఎస్ మాధవ్ నగర్కు హ్యాండ్ హోల్డింగ్ అంటారు. వాళ్ళు మిమ్మల్ని చేయబట్టుకొని నడిపించి మీ అందరినీ ఆర్థిక విషయాన్ని డెవలప్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇది ఆ విషయం చర్చించడం అనేది కూడా మీ మాధవ్ నగర్ సొసైటీలో వన్ ఆఫ్ ద ఎజెండా ఐటమ్. FPO అంటున్నారు, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్. మన ట్యాక్స్ను FPOగా కూడా పనిచేసాం. అంటే పేరు మార్చము, సంఘం పేరు అట్లనే ఉంటుంది, మిగతా లావాదేవీలు అన్నీ అట్లనే ఉంటాయి. దీంట్లో ఒక భాగంలాగా చేసి ఆ యాక్టివిటీస్ మీతో నాన్ క్రెడిట్ బిజినెస్ యాక్టివిటీస్ చేయిస్తుంది. సో ఇది ఒక మనకు మంచి అయిన విషయమే. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినవి మళ్ళీ ఏదో వేరే యాక్టివిటీస్ కాదు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిందే మీ అందరికీ చేయించాలనేది ఉద్దేశం. సో బ్యాంకు లెవెల్లో కూడా ఇంకా యాక్టివిటీస్ చేస్తున్నాం. అంటే మీరు NCDC వాళ్ళు మీ సంఘం మీరు గుర్తించింది అని అంటే దాని అర్థం మీ సంఘం మంచిగా ఉండాలి, అన్ని విషయాల్లో కూడా మీ సంఘం మంచిగా ఉండాలి దానికే వాళ్ళు నిర్ణయం చేసి మీ సంఘాన్ని సెలెక్ట్ చేసి. సో ఓకే, ఇంకా మీ ట్యాక్స్ సంబంధించిన దాంట్లో ఇంకా మిగతా బిజినెస్ విషయానికి వస్తే, బ్యాంకింగ్ విషయానికి వస్తే ఇంకా మీరు బ్యాంకింగ్ బిజినెస్లో భాగంగా గతంలో మీరు చేశారో అంటే సేవింగ్స్ బ్యాంక్స్ కానీ, మీకు పొదుపులు పెట్టుకోవడం కానీ, కరెంట్ అకౌంట్స్ కానీ, మిగతా బ్యాంకింగ్ బిజినెస్ అంతా కూడా మీ సంఘాలు చేసుకోవచ్చు, సిబ్బందిని పెంచుకోవచ్చు. దానికి అనుగుణంగా ఆదాయానికి అనుగుణంగానే సిబ్బందిని కూడా పెంచుకోవచ్చు. లోకల్ ఉన్న వాళ్ళకు ఉద్యోగ వృత్తి కూడా సంఘం ద్వారా లభిస్తుంది, వాళ్ళకు ఆదాయ మార్గాలు కూడా వస్తాయి. సో ఈరోజు మీ మాధవ్ నగర్ PSCSలో ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్లో భాగంగా అవగాహన సదస్సును ఇక్కడ మీ అందరికీ వచ్చినందుకు, యాక్టివ్గా ఎక్కువ మంది ఇంతవరకు నేను కార్యక్రమం యాడ్ చేసిన ఇంతమంది రాలేదు. మొట్టమొదటిసారిగా ఈ క్రెడిట్ అంతా ప్రెసిడెంట్ గారికి, పాలకవర్గ సభ్యులకు, సంఘ సిబ్బందికి అందరికీ వాళ్ళకే వస్తుంది. అంటే మనం కోఆపరేషన్ వల్ల లాభాలు అనేవి అందరికీ తెలియాలి, ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యులకి తెలియాలి. ఆయన కూడా ఏదో ఒక రకమైన లబ్ధి బెనిఫిట్ అనేది సంఘం నుండి పొందాలి, అది విషయం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి, మీకు కొంచెం ఈ సహకార వ్యవస్థ ఏందనేది తెలియజేయటం కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రెసిడెంట్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కూడా మాట్లాడుతున్నాను. జిల్లా సహకార అధికారికి మరియు ఇతర అధికారులు, అదేవిధంగా సొసైటీ చైర్మన్ ఆయుష్రావు గారికి, వైస్ చైర్మన్ పోతిరెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులు మరియు కార్పొరేటర్ సూర్య గారికి, అదేవిధంగా డైరెక్టర్లు, సిబ్బందికి, ఇచ్చేసిన రైతులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమంలో మన సహకార సంఘం కూడా ఎన్నికవడం నాకు ముఖ్యంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే గుర్తొస్తుంది, ఆ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది జ్యోతి పేపర్లో, జిల్లాలో సహకార సంఘాలలో ప్రథమం నాకు తెలిసి తాళరాంపూర్ ఉన్నట్టు. అప్పుడు అధమం ఏముందంటే మాదనార్ ఉంది. నేను అధ్యక్షుడిగా ఎన్నికైనాడు జిల్లాలో ప్రథమం తాళరాంపూర్ ఉంటే అధమం మాదనార్ సొసైటీ ఉంది. ఆ స్థితి నుంచి ఈరోజు ఇవాళ దాదాపు జిల్లాలో ప్రథమమయ్యే దిశగా మా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక వ్యవస్థని ఒక సరైన దిశలో నడిపేయగలిగితే, మనం సెట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఏ విధంగా ఉంటుందనడానికి ఇది ఒక ప్రత్యేకమైన దావన. ఎందుకంటే వైండప్ చేసిన స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్థితికి వచ్చినందుకు ఏ విధంగా చేరాలా, చేరితే ఇక్కడ మా రైతాంగానికి ఏమేమి మేలు ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి ఒక బ్రీఫింగ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సభ్యత్వం తీసుకోవడానికి ఎంత అవుతుంది, ఎంతమంది సభ్యులు చేరాలి, అదేవిధంగా మ్యాచింగ్ కాంపోనెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది. మీరు ఇప్పుడు తెలియజేసే 18 లక్షలు మ్యాచింగ్ కాంపోనెంట్ ఇస్తుందని చెప్పేసి, అదేవిధంగా ఈ వ్యవస్థను రన్ చేయడం కోసం 2 ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మన జీతభత్యాల కోసం కూడా కొంత అమౌంట్ ఇస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రన్ అయ్యే విధంగా ఇది ఉంది.
భవిష్యత్తులో మరే చాలా పెద్ద మొత్తంలో ప్రయోజనాలు చేరడానికి ఇది ఒక మనకి మంచి వేదిక కాబట్టి దీంట్లో అందరు రైతులు కూడా సభ్యులుగా చేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సహకార వ్యవస్థ ఇవాళ మనకి ఇక్కడ సొసైటీ ఉండబట్టి ముఖ్యంగా ఎక్కడ మన మండలంలో ఎక్కడన్నా మీరు చూడండి, ఎక్కడ ఎరువులు ఉన్నా లేకున్నా కూడా మన సొసైటీలో నిత్యం అందుబాటులో ఉండే పరిస్థితి. మండలం మొత్తం నుంచి కూడా మన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి ఎరువులు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. ఇవాళ అదేవిధంగా ధాన్యం కొనుగోలులో కూడా చూసుకుంటే మనం జిల్లాలోనే నిజం చెప్పాలంటే ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లాలో టాప్ ఉంటుంది మన సొసైటీ. ఈ విధంగా రైతుల సహకారంగానే అదేవిధంగా ఇక్కడ సిబ్బంది శ్రమ కానీ రెండు కూడా అభినందనీయం. ఆ విధంగా మనది కొనుగోలు కేంద్రాలు కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా ముందుకు పోవాలంటే దీంట్లో కూడా అందరు సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా సభ్యులుగా చేరి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన సహకార సంఘం మరింత అభివృద్ధి చెందే దిశగా అందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. గురించి చెప్పమన్నారు కాబట్టి అయితే మన కార్పొరేటర్ గారు వారు చెప్పిన దాని ప్రకారంగా సభ్యత్వము ఎలా చేసుకోవాలి సంఘంలో అనేది కూడా క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే నిరంతరంగా సభ్యత్వం చేసుకోవడం అనేది సంఘం యొక్క బాధ్యత. అంటే సేవలు ఇవ్వగలిగేది అంటే ఇప్పుడు మామూలుగా 300 రూపాయల వాటాదానము 10 రూపాయల ప్రవేశ రుసుముతో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఈ ఏరియా ఆఫ్ ఆపరేషన్ మీ సంఘ బైలాలో సూచించిన ఏరియా ఆఫ్ ఆపరేషన్ గ్రామాలలో మినిమం భూమి అంటే వ్యవసాయ యోగ్యమైన భూమి ఉండి 300 రూపాయల వాటాదానము 10 రూపాయల ప్రవేశ రుసుముతో సంఘం తీసుకోవచ్చు. సంఘానికి మీరు ఒక లెటర్తో సభ్యత్వం లేని వారు లెటర్ ద్వారా ప్రెసిడెంట్ గారికి సిఇఓ గారికి అడ్రస్ చేస్తూ ఒక లెటర్ రాసి దానికి మీ దగ్గర ఉన్న భూమి వివరాలు మీ పేరుతో కానీ మీ పేరు ఉన్న భూమి వివరాలు కూడా ఇంక్లూడ్ చేసి పంపిస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరాయంగా అవసరం. కొత్తగా భూమి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ కానీ మిగతా తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పేరు మీద ఉండి భూమి సక్సెషన్ వాళ్ళ పిల్లలకు చెందిస్తే వాళ్ళు కూడా మన పరిధి ఉంటే వాళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకోవచ్చు. కొత్త లేదు ఎవరైనా హైదరాబాద్ నుండో నిజామాబాద్ నుండో ఇంకో ప్రదేశం నుండి వచ్చి ఎవరైనా మనం నమ్ముకుంటే భూమి కొనుక్కుంటే ఆయనకు మినిమం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉండాలి. మీ బైలా ప్రకారంగా అది. ఇకపోతే ఈ కొత్త కాన్సెప్ట్ అది నిరంతర ప్రక్రియ. తొలగించడానికి ఏమో జనరల్ బాడీ పవర్ ఒక సభ్యుల్ని ఆమోదించాలి, తీసేయాలండి, పాలకవర్గం రికమెండ్ చేయాలి. అందులో అది కూడా ఏ సందర్భంలో సంఘానికి మన బైలాకు చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుంది అన్నప్పుడే సంఘం యొక్క ఇస్తాం. అది తొలగించే అధికారం జనరల్ బాడీకి ఉంది. ఇకపోతే చేర్చుకునేది మీ పాలకవర్గానికే ఉంది. నేను చెప్పిన రెండే కాన్సెప్ట్. ఒకటి వ్యవసాయోగ్యమైన భూమి, మినిమం వ్యవసాయోగ్యమైన భూమి 300 రూపాయలు ప్లస్ 10 రూపాయలు ప్రవేశ రుసుము చెల్లిస్తే అది నిరంతర ప్రక్రియ. దానికి రిజిస్ట్రార్ అనుమతో ఇంకోరు అనుమతో ప్రభుత్వ అనుమతో అవసరం లేదు. కాకపోతే పాలకవర్గంలో ఎంపిక చేసేటప్పుడు అంటే మనకు టర్మ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అన్నీ చేసేటప్పుడు అప్పుడు ఏం చూడాలంటే అతనికి ఆ చేర్చుకున్న సభ్యుడు మినిమం 1 సంవత్సరం సీనియర్ మెంబర్ అయి ఉన్నాడా లేడా, ఆయననే అర్హత కలిగిన ఓటర్ సభ్యుడు. సేవ తీసుకోవచ్చు, ఎరువులు తీసుకోవచ్చు, విత్తనాలు తీసుకోవచ్చు, అప్పులు తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. కానీ పాలకవర్గం పోటీలో నిలబడాలంటే మాత్రం ఆయన 1 సంవత్సరం ఏ డేట్ ఆఫ్ ఎలక్షన్కి ముందుగా సంవత్సరంలో పాటు సభ్యత్వం తీసుకున్న వాళ్ళే ఓటర్ లిస్ట్లో పేరు. అది వేరు, సభ్యత్వం వేరు. ఓటర్లు నాకు నిలబడాల్సిన అవసరం లేదు, పాలకవర్గుడు అవసరం లేదు, నాకు ఏమవసరం లేదు, నాకు సంఘం నుండి సేవలే కావాలంటే ఏ ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారు. ఇక రెండో విషయం FPO అని ఇందాక చెప్పాను, మీ సంఘం సెలెక్ట్ అయ్యేది. దీనికి 18 లక్షల 15 లక్షలు కాస్ట్, ఇది 15 లక్షలు మేనేజ్మెంట్ కాస్ట్, 18 lakhs. ఇది మ్యాచింగ్ 15 lakhs. అంటే ఏంటంటే మినిమం 300 మంది ఎగ్జిస్టింగ్ మెంబర్ల నుండి మ్యాక్సిమం 2000 వరకు ఏంటంటే
మ్యాచింగ్ మీరు అదనపు వాటాదారు చెల్లించాలి. అదెంత 1500 రూపాయలు. మీరు ఎంత చెల్లిస్తే మ్యాక్సిమము 15 లక్షలు, ఎంత చెల్లిస్తే అంతకు డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ ఇస్తారు. అర్థమైందా? అంటే టోటల్ ఏంటి, మీ సంఘం యొక్క వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది, బిజినెస్ కెపాసిటీ పెరుగుతుంది కదా. మీరు కూడా వాటాదారం పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం నుండిగా మ్యాచింగ్ వాటాదారం వస్తుంది. రెండు కలిపితే మన ఇది 15 30 లక్షలు, అది వేరు. 18 లక్షలు మళ్ళా వాళ్ళు ఇచ్చే మేనేజ్మెంట్ కాస్ట్ వేరు. అర్థమైందా? ఇప్పుడు ఆ సభ్యత్వాలు ఎడిషనల్గా తీసుకోవటం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్పిఓలకు స్టార్ట్ చేసినాము. ఇందులో మినిమం 300, మ్యాక్సిమం 2000 మంది వరకు కూడా మనము వాటాదారం 15,000 రూపాయలు ఒక్కొక్క సభ్యులు. అదనపు వాటాదారం రేపు దాని మీద మీ సంఘం అర్జించిన లాభాల్లో మీ వాటా ఉన్న మేరకు మీకు డివిడెండ్ లాభంలో భాగం మీకు వస్తుంది. మీరు ఈ సంఘంలో వాటాదారులు అన్నట్టే అంతవరకు. ఇప్పుడు మా సంఘం పరిధిలో ఉన్న గ్రామాలకి వర్తిస్తుందా? లేదు, మీ సంఘం పరిధిలో ఉన్న ఇక్కడ నివసిస్తున్న రైతులకే. అంటే ఏదో పని నిమిత్తం ఎక్కడైనా పనిచేసినా ఆయన భూమి అయితే ఇక్కడనే ఉంటుంది కదా. రెవెన్యూ ప్రాబ్లం ఉంది. విలేజ్ బద్దిపూర్ సిల్వర్లో ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. మెంబర్స్, అగ్రికల్చర్ మెంబర్స్, సొసైటీ మెంబర్స్ అంతా ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఓకే సార్ చెప్తాను. ఒకటి ఒక సందిగ్ధమైన డౌట్. సో యాజ్ పర్ అంటే ఎంతవరకు అయితే సభ్యత్వం విషయానికి వస్తే మామూలు సభ్యత్వం 300 వాటాదారులతో సేవ తీసుకోవడానికి ఆ నిరంతర ప్రక్రియకు వచ్చేవాడు వస్తూనే ఉంటాడు. ఎవరైనా చనిపోయాడు, ఆయన సభ్యత్వం పోతుంది, మామూలు విషయం కదా. భూమి అమ్ముకుంటాడు, ఆయన సభ్యత్వం పోతుంది, మామూలు విషయం. నాకు వద్దు అని షేర్స్ వాపస్ తీసుకుంటాడు. నేను ఇంకో కమర్షియల్ బ్యాంకు నుండి అప్పులు తీసుకుంటా, ఎరువులు కొనుక్కుంటా, నాకేమవుతుంది. ఓకే, అది కంటిన్యూగా, అది నిరంతర ప్రక్రియ. ఒమిషన్స్ కమిషన్స్ అంటారు. కొత్తగా జాయిన్ అయిన వాడికి కంటిన్యూస్, పోయిన వాడు చనిపోయిన వాడు తీసేయడం అనేది అది కంటిన్యూస్ ఎవరి క్లీన్ ప్రాసెస్. సార్ అదొకటి ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుందంటే ల్యాండ్ బద్దిపూర్లో ఉంటే ఇక్కడేమో మా ఫెర్టిలైజర్ దగ్గర ఉంటుంది. మాత్రం బర్దిపూర్ బద్దిపూర్ ఏదైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు బర్దిపూర్ విలేజ్ మనకుందా వాళ్ళకుందా అదే వాస్తవానికి అయితే తీసుకోవద్దు. జనరల్ బాడీలో మీరే నిర్ణయం చేసుకోవాలి. మీరే అల్టిమేట్ అందరూ మాట్లాడితే అంటారు దీన్ని. ఈ ఓవర్ ల్యాపింగ్ అంటే సంఘం ఏ భూములు ఏమో ఆడున్నాయి, సభ్యత్వం ఏడుంది, ఎరువులు విత్తనాలు లోన్లు వీళ్ళనేమో ఈడ తీసుకోవాలి. ఇవ్వకూడదు వాస్తవాలు. అంటే రేపు ఎప్పుడైనా ఎవరైనా అక్కడ ఉన్నాయన ఈడ తీసుకుంటే రేపు డిఫాల్ట్ అయింది అనుకో, మరి మన చట్టము బయట పనిచేయదు ఆయన మీద. మన అంతవరకు సంఘం అప్పుడు మునగవలసి వస్తుంది. ల్యాండ్స్ ఇక్కడే, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్స్ అయినాయి కాబట్టి వాటిని పోయినాయి కాబట్టి ఇక్కడ కొనుక్కున్నారు. సభ్యత్వం ఇక్కడే కంటిన్యూషన్. అదే కదా నేను తప్పని నేను చెప్తుంది. అయ్యా అక్కడ కొంచెం భూమి ఇప్పుడు శివార్లో ఉంటే ఏముంది, ఒక 2 ఎకరాల ఆడ, ఒక 1/2 ఎకరం ఈడ, లేదా ఒక 20 గుంటలు ఈడ ఉంటే అది కరెక్టే. అట్లా కానీ మొత్తం అంతా భూమి ఉంటుంది ఖాళీ, మరి ఆడది తీసుకోండి సర్వీసెస్, మరి ఈడెందుకు తీసుకుంటారు? వాళ్ళే ఇక్కడ ఏం తీసుకుంటున్నారు? అసలు ఇవ్వదు కదా, వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు ఇవ్వదుగా, మీ సంఘ పాలక వర్గం ఇవ్వదుగా. రైతులు ఉన్నారు, అంటే దాని మీద ఇక్కడ ఉన్న రైతులకు ఎవరికి అబ్జెక్షన్ లేదు. సార్ చట్టానికి అబ్జెక్షన్ ఉంటుంది. చట్టంలో బైలాలో కొన్ని ఇప్పుడు కాదు, మీ బైలా పుట్టింది 60 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయింది. ఇప్పుడు దాన్ని అంటే ఈ రోజు తప్పు జరిగితే ఏం శిక్ష, పక్కుని కొడితే ఏం శిక్ష, కొన్ని ఆదాయాన్ని ధ్వంసం చేస్తే శిక్ష అనేది ఇండియన్ పీనల్ కోడ్ ఉందా? ఇండియన్ మేమంతా మా ఊళ్ళో అందరం మంచోళ్ళం సార్. పక్కుని చంప దెబ్బ కూడా నేను కొట్టలేదు, మా ఊళ్ళో చరిత్ర లేదు. మేమంతా మంచోళ్ళం, కానీ మేము మాకు ఐపీఎస్ వర్తించదు, పీనల్ కోడ్ మా ఊరిలో పనిచేయదు అని అంటున్నారా?
అది ఇప్పటి నుంచి కాదు సార్, సొసైటీ స్టార్ట్ చట్టం అయింది. అనేది భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి వర్తిస్తుంది. అది మీకు చెప్పే చట్టము అది లేదంటే వాళ్ళ జనరల్ బాడీ లేదా వాళ్ళ సంఘము మీ సంఘం నిర్ణయించుకొని ఆ ల్యాండ్ను మీకు ఏరియా పాపులేషన్లోకి మీకు ఇచ్చేటట్టుది ఏమన్నా పాలసీ వచ్చిన రోజు దాని గురించి ఆలోచన ఏమన్నా ఇది మొట్టమొదటిసారి నేను ఇక్కడే చూస్తున్నది. లేదు మరి రెవెన్యూ ఇప్పుడు మీరు ఇటు వచ్చారు కదా, దానికి కొద్దిగా ముందుకెళ్తే సాయిబాబు దగ్గర నుంచి బంధుపూర్ శివారు గుడే సరిహద్దు, మళ్ళీ ఇటు వస్తే పాంగరా, అటు వెళ్తే కేశవపూర్, ఇంకొద్ది ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్తే గుమ్మన్పల్లి శివారు, 5 శివార్లు కలిసి ఉంటుంది మొత్తం. కాంగ్రెస్ విలేజెస్ మనం పెట్టుకున్న అవసరం లేదు కదా. రేపు ఫెయిల్ అయిన రోజు నువ్వు ఏమవుతుంది, అప్పులన్నీ డ్యూ అయిన రోజు లీగల్ యాక్షన్ ఉంటుంది. లీగల్ యాక్షన్ తీసుకునేటప్పుడు నీ పైన నేను చూస్తా. మరి నేను ఆరాస్ పెట్టానే, నువ్వే వసూలు చేసుకో. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇచ్చుకున్నావు అప్పుడు. నీ సన్నప్పటిలోకి లాయర్ అయినాక అప్పించుకున్నావు. హైదరాబాద్ నేను ఇక్కడ పైసలు తీసుకొని అప్పించినావు అనుకో. సార్ హైదరాబాద్ ఆయన పెద్ద బంజారా హిల్స్లో పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అప్పించిన అన్నావు అనుకో. రేపు ఆయన మీద నువ్వు చెల్లించిన రోజు ఆయన మీద మనకు అధికారం లేదు. ఇప్పుడన్నా అర్థమైంది పాయింట్. అంత బాగున్న రోజు బాగలేని రోజు ఇవన్నీ ఎవరి మీద ఉన్నాయో ఆ పాలకవర్గం ఎవరేమన్నారు, నువ్వు ఎందుకు ఇచ్చినావు, నీ ముందే ఆ పైసలన్నీ వాళ్ళకి ఇచ్చే పైసలన్నీ నీ దగ్గరికి వసూలు చేస్తా అని మీ మీద రాస్తాను ఆడిటర్. అంటే నేను చెప్తున్నా, అంటే ఇదేదో నా దృష్టిలోకి ఒక సమస్య వచ్చింది ఈ సంఘానికి వచ్చింది. నేను అర్థం చేసినంత వరకు అలా చేయడానికి లేదు, అది తప్పనే చెప్తున్నాను. దానికి ఇక సొల్యూషన్ ఎట్లా సాగాలంటే అది వేరే, దానికి ఏమన్నా ఇంకో మార్గం ఉందా, ఇంకేముంది, ఏం సంగతి అనేది తర్వాత చర్చించాలి. ఇప్పుడు చర్చించేది కాదు. ఓకేనా? రైట్. మా డైరెక్టర్ సాంసరాలు సార్, రైతులందరూ కోఆపరేటివ్ అభివృద్ధి చెందడానికి సహాయ సహకారాల కోసం మేమంతా ఐక్యంగా ఉండి మా సొసైటీ ఇంత అభివృద్ధి తెస్తుంది. ఏ సమస్య ఉన్నా ఈ దృష్టికి తీసుకొస్తుంది. సమస్యల్లో ఇప్పుడు తెలిసింది ఏంటంటే శివారు ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు మాకు వచ్చే జైలు విత్తనాలు అగ్రికల్చర్ శాఖ వాళ్ళ నుంచి ఆ బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో వాళ్ళ ద్వారాగా కొంచెం మాకు అలాట్మెంట్ ఇక్కడ ఎక్కువ ఇప్పిస్తే ఈ రైతులందరూ అక్కడ పోయి పడిగాపు కాసే పని ఉండదని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మీరు చెప్పిన ఈ విషయాలన్నీ మా రైతులందరికీ అర్థమైందని భావిస్తూ మా రైతులందరి తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. దానికి కూడా మందు ఉంటుంది, అది మందు అనుకుంది. రైట్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన మన సహకార అధికారి శ్రీనివాస గారికి, పోచన్న గారికి, సరస్వతి గారికి, వారి యొక్క సభ్యులకు, మా సిబ్బందికి, రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చూసేవాళ్ళు మనకి అన్ని వివరంగా విషయాలు తెలియజేయడం జరిగింది. అయినా కానీ నేను అనుకున్నా సంపూర్ణంగా ఎవరికి ఆ విషయంలో అర్థం కాలేదేమోనని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే మేము ఆలోచించింది ఒకటి, సార్ చెప్పిన విధంగా ఇప్పుడు దీంట్లో ఉండి దాంట్లో తీసుకొని దాన్ని ఏం చేయాలి అనేది డీటెయిల్స్గా ఇంకా విపులంగా చెప్తే బాగుంటుందేమని నేను ఆశిస్తున్నా. ఇకపోతే మా సొసైటీలో ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ రేజ్ చేశారో ఈ యొక్క గ్రామంలో మా రైతులంతా ఈ విలేజ్లోనే ఉన్నారు. కాకపోతే శివారు బందిపూర్ శివారుగా ఉంది కాబట్టి అనేక మాటలు అగ్రికల్చర్ వారిని అధికారులని సంప్రదించడం జరిగింది. మాకు వచ్చే ప్రాబ్లం వల్ల ఎక్కడంటే ఒక జీవ విత్తనాల దగ్గర ప్రాబ్లం వస్తుంది. మా దగ్గర ఉన్న రైతులు వెళ్ళి ధర్మవరంలో బందిపూర్ శివారు అనే పదంతో అక్కడికి వెళ్ళి తీసుకోమంటున్నారు. అది ఒకటి రెక్టిఫై చేయమని నేను మన అగ్రికల్చర్ ఆఫీసర్ అనేక మాటలు నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ ఇష్యూని తమ దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఇది కలెక్టర్ గారి దృష్టిలోకి తమకు తీసుకెళ్ళి దీన్ని ఏమన్నా మార్పు చేసి మా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మీరు సహకరిస్తారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
అలాగే మా దగ్గర ఇప్పుడు మీరు అన్నట్టు ఏ లోన్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఏ రైతు కూడా దాన్ని ఎక్కడదామని కానీ ఇంకో రకంగా కానీ ఎలాంటి ఆలోచన లేదు. రైతు సోదరులంతా ఉన్నారు. అలా ఉండబట్టే ఈరోజు ఈ సొసైటీ ఇంత అభివృద్ధిలో ఉందని ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే మనం ముఖ్యంగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ 18 లక్షలు ఏంటి, ఈ 15 లక్షలు ఏంటి, దాంతో ఏం చేయాలి, ఏం చేస్తే సభ్యుడికి లాభం అవుతుంది, ఆ వివరాలు క్షుణ్ణంగా చెప్తాక హైదరాబాద్లో ఒక అధికారి వస్తారని అనుకున్నాం. ఆయన రాలేదు. ఈశ్వర్ గారు సింపుల్గా మనకు చెప్పేశారు. అయితే దాన్ని ఇంకా వివరంగా ఇప్పుడు కాకపోయినా నేను గతంలో మరొక మీటింగ్ పెట్టడం కూడా సిద్ధంగా ఉన్నాను. అప్పుడు వివరంగా సభ్యుడికి ఎంత కట్టాలి, ఎంత కడితే ఏంటి, వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, ఏ పంటల ద్వారా ఉత్పత్తులు చేయాలి అనే దాని మీద మంచిగా విపులంగా చెప్తే అది రైతుకు అర్థమవుతుంది. కాబట్టి సార్ ఈశ్వర్ గారు దాని మీద ఒకసారి మరోసారి చర్చ పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నిన్ననే అకస్మాత్తుగా టిఎస్ క్యాప్ అనే సంస్థ మన దగ్గరికి వచ్చి నిన్న సాయంత్రం సడన్గా మన సొసైటీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారు క్షుణ్ణంగా చేసి వారు ఏమన్నారంటే, నేను 11 సొసైటీల్లో ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసా, మీ సొసైటీ ఉన్నంత నీట్గా ఏ సొసైటీ లేదు, కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అలాగే మందరకి అది ఒక పాలక వర్గమే కాదు, మా రైతాంగం కూడా అలా ఉన్నారు. కాబట్టి వారందరి సహకారంతోనే ఈ సొసైటీ బలోపేతంగా కావడానికి కారణమైంది. మా దగ్గర మేము ఎలాంటి ఎరువులు సంస్థలకు కానీ ఇతరులు ఎవరికి కానీ మేము బాకీ లేవు. అందువల్ల మాకు కూడా ఎరువులు సప్లై చేయడానికి ముందుకు వస్తున్న కంపెనీలు కూడా వస్తున్నాయి. అలాగే మా దగ్గర నుంచి సేల్స్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దానివలన జరగబోయే పరిణామాలకి సిబ్బంది ఛార్జెస్కి ఇచ్చేవి ఇబ్బంది లేదు. కనుక ఈశ్వరుడికి నేను మరొకసారి నిర్ణయించుకునేదంటే, మనం ఏదైతే వరిధాన్య కొనుగోలు చేశామో దాంట్లో 1,15,467 బ్యాగులు మనం కొనుగోలు చేయడం జరిగింది. దాని తరఫున రైతులందరికీ కూడా పేమెంట్స్ కూడా సకాలంలో పడిపోవడం జరిగింది. ఈ రైతులు అంత సహకారాన్ని అందించినందుకు కూడా వారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్ ఉన్నారు అధికారి కాబట్టి మా రైతు సోదరులకి రుణమాఫీ కాలేదు. ఆ రుణమాఫీ ఎందుకు ఆగిందో ఎవరికి తెలియదు. కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. కనుక అయితే నిన్నే మా శ్రీవారు చెప్పాడు, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి అందరి దగ్గర దానికి తగ్గించిన పత్రాలన్నీ తీసుకొని మాకు సబ్మిట్ చేయండి, మళ్ళీ మీకు తప్పకుండా రుణమాఫీ వస్తుందనే ఒక నమ్మకాన్ని కలగజేసింది. కాబట్టి గవర్నమెంట్ ఆ ప్రక్రియలో శివగారి మీకు ఏం కావాలో అవన్నీ పెట్టారు. రైతులు ఎవరన్నా రుణమాఫీ కానీ రైతులందరూ అది అందించి దాని ద్వారా మీరు కూడా మాకు సహకారాన్ని అందించి మా రైతులకు రుణమాఫీ జరిగేటట్టుగా చర్య తీసుకోవాల్సిందిగా తాను కోరుచున్నాను. అలాగే ఇప్పుడైతే నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానో, ఏదైతే ఈ 15 లక్షలు 33 లక్షల్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆ రైతు ఎలా దానికి ఉపయోగపడాలి, ఆ రైతు సభ్యత్వం ఏంటి, అది సొసైటీకి దానికి అనుబంధం ఉందా లేకపోతే దానికైనా, ఈ వివరాలన్నీ చక్కగా చెప్తే రైతులందరూ చక్కగా అవగాహన చేసుకొని దాని మీద ముందుకు వస్తారని నేను మిమ్మల్ని మరొకసారి కోరుతున్నా. ఏమైనా మీ దగ్గర వివరణ ఉంటే ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చినా సరే మాకేం అభ్యంతరం లేదు. మీరు దాని గురించి ఒకసారి విప్లవంగా మాట్లాడవలసిందిగా తమను కోరుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో జరిగిన సిఓ ఇక్కడ గంగదాసు మా దగ్గర ఒక 15 లక్షలు ఫ్రాడ్గా నిర్ణయించడం జరిగింది. దానికి మేము పాలకవర్గం వచ్చిన రోజు నుంచి అనేక అప్లికేషన్లు తదితర కావాల్సిన అన్ని పోలీసు వారికి కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాను. కానీ అతని పైన ఇంతవరకు యాక్షన్ లేదు. కనుక అతని పైన సీరియస్గా యాక్షన్ తీసుకొని ఆ సొమ్ము మాకు రికవర్ అయ్యేటట్టుగా తమరు ఇంట్రెస్ట్ తీసుకొని మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి దీంతో ఇంతటితో ఈ సభను మాట్లాడతారు. హలో
FPO ప్రకారం చెప్పిన మేము 5% దాన్ని పండిస్తున్నాం. దాదాపుగా రైతులు 95% రైతులు ధాన్యం పండిస్తున్నారు. మేము చేయగల అవకాశం ఏంటంటే ధాన్యాన్ని మరపట్టి బియ్యంగా మార్చి అమ్ముకోవడానికి మాకు అవకాశం ఉంది. మా రైతాంగాన్ని కూడా ఆర్థికంగా కూడా ఉంటారు. ఆ విషయంలో కావాల్సిన అనుమతులు కానీ మీరు చేయగల సహాయం కానీ ఈ FPO ఏర్పాట్లు మాకు వస్తువులు దాని వివరంగా చెప్పుకుంటారు. సో దానికి సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్స్, అన్ని వివరాలు సేకరించారు ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు ఆయన చెప్పారు చూడ, ఇంకా వెంకన్న అని కోఆపరేటివ్ యూనియన్లో లెక్చరర్ ఆయన ఇక్కడికి విచ్చేసి మన డాక్యుమెంట్లు మేము అన్ని పరిశీలన చేసిన తర్వాత వాళ్ళేమన్నా ఇదే విధమైన ఒక సమావేశం పెట్టి మీకు కూడా అవగాహన కేవలం ఎంపీఓ మీదనే ఆయన ఇస్తాడు. ఆయన లెక్చరర్ హైదరాబాద్ నుండి వస్తామని చెప్పారు. డౌట్ ఏమన్నా ఆయన వచ్చినప్పుడు మనం అడిగి తెలుసుకుంటాం. నేను కూడా అవైలబుల్ ఉంటాను. నేను కూడా రైట్ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిసినట్టుగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్ శ్రీనివాసరావు. నేను జిల్లా సహకార అధికారి, నిజామాబాద్ జిల్లా. ఈరోజు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మాధవ్ నగర్లో మనము అంతర్జాతీయ సహకార సంవత్సరంలో భాగంగా రైతులకు, ఈ సంఘ సభ్యులకు, పాలకవర్గ సభ్యులకు అందరికీ కూడా అవగాహన, అంతర్జాతీయ సహకార సంవత్సరంలో రైతుల అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాము. దాదాపుగా 100 మంది సభ్యులు, రైతులు ఈ సమావేశానికి హాజరైనారు. ఇందులో ఒక సహకార వ్యవస్థకు సంబంధించిన చరిత్ర, దీనికి ఉన్న చరిత్ర 150 సంవత్సరాల చరిత్ర, అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా సహకార రంగం ఉంది. 1844 నుండి ఈ సహకార రంగము ముందు యూరప్ నుండి స్టార్ట్ అయ్యి మన భారతదేశంలో బలంగా నడుస్తుంది. దీనికి మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో కూడా భారతదేశ పునర్నిర్మాణం కేవలం సహకార సంఘాల ద్వారా మాత్రమే సాధ్యమనే విషయాన్ని ఆయన సూచించి మన దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 89 సహకార సంఘాలు ఉన్నాయి. దాదాపుగా సగానికంటే ఎక్కువ సంఘాలు ఏ గ్రేడ్ ఆడిట్ ప్రకారంగా ఏ గ్రేడ్ సంఘాలు ఉన్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం ద్వారా NCDC వారు మన జిల్లాలో 12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను FPOగా, అంటే ప్యాక్స్ యాజ్ FPOగా, పేరు ప్యాక్సే ఉంటుంది. అందులో కొంత భాగము ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్గా 12 సంఘాలను ఎంపిక చేసి అవి పనిచేస్తాయి. వాటికి సంయుక్త వాటాధనము, అలాగే మేనేజింగ్ కాస్ట్ సుమారుగా ప్రతి సంఘానికి 33 లక్షల రూపాయలు మనకు NCDC ద్వారా మనకు వస్తాయి. దాని ద్వారా మనము పరపతేతర యాక్టివిటీస్, ఉత్పత్తులని, అంటే వ్యవసాయ ఉత్పత్తులను ఇంకా అభివృద్ధి చేసే విధంగా, యాక్టివిటీస్ చేసేయంగా, ప్రాసెసింగ్ యూనిట్ లాంటివి చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతాయి. ఇకపోతే ఏంటంటే FPOలో భాగంగా ముందుగా మాధవనగర్ సంఘం ఇక్కడ సెలెక్ట్ కావడానికి ఈ మాధవనగర్ ప్యాక్స్ సంబంధించిన సభ్యులకు, పాలకవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, సిబ్బందికి, వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మాకు అవకాశం ఇచ్చి సహకార రంగం గురించి తెలియజేయగలిగే అవకాశం మాకు ఇచ్చినందుకు ఇక్కడి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాసరి నాగేశ్వరరావు, మాధవనగర్ వ్యవసాయ పరపతి సంఘానికి అధ్యక్షులుగా ఉన్నాం. ఈరోజు రైతులకు అవగాహన కల్పించే విషయంలో అధికారులు ఇక్కడికి వచ్చేసి రైతు సోదరులందరికీ
ఎలా చేయాలి ఏం చేయాలనే విషయాన్ని సంపూర్ణంగా వివరించి వాటిని అవగాహన చేసుకోవడానికి రైతులందరూ కూడా ముందుకు వచ్చి చేసుకున్నారు. కాబట్టి రైతు సోదరులకి, మా యొక్క సొసైటీకి, మా సిబ్బందికి, మా పాలక వర్గానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే దాంట్లో వచ్చే ఫండ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది ఇంకా క్లారిటీగా లేదు. కాబట్టి నేను డీసీ గారిని మరోసారి రిక్వెస్ట్ చేశాను. అతి త్వరలో దాని గురించి వివరించే అధికారి వస్తారని, వచ్చిన రోజు మళ్ళీ సంఘటితంగా మా రైతులను సమావేశపరిచి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి మా యొక్క పాల్గొనడం ద్వారా కృషి చేస్తామని హామీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సొసైటీ లాభాల్లో ఇప్పటికే లాభాల్లో ఉన్నాం మేము. అలాగే ముందు కూడా ఇంకా లాభాల్లోకి వెళ్ళి రైతులందరూ కూడా డివిడెండ్ ఇచ్చే పరిస్థితికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భారత్.